నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం విటమిన్ డి గురించి తెలుసుకుందాం. విటమిన్ డి నార్మల్ లెవెల్స్ ఎంత ఉండాలి, విటమిన్ డి అనేది ఎటువంటి పీపుల్లో డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, అండ్ విటమిన్ డి ఎక్కువ మోతాదులో తీసుకుంటే వచ్చే దుష్పరిణామాలు ఏంటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, విటమిన్ డి అనేది ముఖ్యంగా మనకి సన్లైట్ ఎక్స్పోజ్ అవడం వల్ల మన స్కిన్లో తయారవుతుంది. సో మెయిన్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి త్రూ సన్లైట్ ఉంది. కొన్ని ఫుడ్ ఐటమ్స్లో లభిస్తుంది, బట్ తక్కువ మోతాదులో లభిస్తుంది. ముఖ్యంగా లైక్ ఫ్యాటీ ఫిష్ లైక్ ట్యూనా, సాల్మోన్ ఫిష్ లాంటివి కానీ, అండ్ కొన్ని వాటిల్లో అదే యాడ్ చేస్తారన్నమాట, లైక్ మిల్క్, ఫోర్టిఫైడ్ సీరియల్స్, వీటిలో కొద్దిగా అలా మనకు విటమిన్ డి అనేది లభిస్తుంది. సో విటమిన్ డి యొక్క ముఖ్య మెయిన్ రోల్ ఏంటి మన హెల్త్లో, బాడీలో ఫంక్షన్స్లో అంటే, సో విటమిన్ డి అనేది మనకి కాల్షియంని మనం తీసుకున్న ఫుడ్లో నుంచి కాల్షియం గట్ నుంచి అబ్జర్వ్ కావడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీంతో పాటు మన రక్తంలో కాల్షియం అండ్ ఫాస్ఫేట్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడం కోసము, దానివల్ల మన బోన్స్ అనేసి స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడం కోసం అవసరం అనమాట విటమిన్ డి అనేది. సో ఈ విటమిన్ డి అనేది ఏ పీపుల్లో ఎక్కువ డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రకాల సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరెవరంటే ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడ్ ఇన్ఫెంట్స్ అంటే అప్పుడే పుట్టిన శిశువులు ఉంటారో, వాళ్ళు ఎవరైతే కంప్లీట్ 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ డిపెండ్ అవుతారో వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఓల్డ్ ఏజ్లో కూడా, ఎందుకంటే ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి మన స్కిన్ ఎబిలిటీ తగ్గిపోతుంది అనమాట. విటమిన్ డి సింథసైజ్ చేసే ఎబిలిటీ తగ్గిపోవడం వల్ల ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ విటమిన్ డి డెఫిషియన్సీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ అయితే కొన్ని ఆక్యుపేషన్స్లో ఉండేవాళ్ళు, కొన్ని జియోగ్రఫికల్గా లొకేషన్స్లో బట్టి వాళ్ళకి సన్లైట్ తక్కువ ఎక్స్పోజ్ అవుతుంటారో వాళ్ళకి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పీపుల్, కొంతమంది డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మెలనిన్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది విటమిన్ డి సింథసిస్. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కొన్ని డిసీజెస్ ఉంటాయంటే ఫ్యాట్ సరిగా అబ్జర్వ్ కాకపోవడం వల్ల, అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్లో ఫ్యాట్ మాల్ అబ్జర్ప్షన్ ఉండే వాటి వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, ఎందుకంటే విటమిన్ డి అనేది ముఖ్యంగా ఫ్యాట్ సాల్యుబిలిటీ అనమాట. సో వీరందరిలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి మామూలుగా మనం డెఫిషియన్సీ ఎలా తెలుసుకుంటామన్నా, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు యూజువల్గా నార్మల్ లెవెల్స్ వచ్చేసి మనకు విటమిన్ డి షుడ్ బి మోర్ దాన్ 20 nanogram/ml అనమాట. లెస్ దాన్ 12 nanogram/ml అంటే మనం డెఫిషియంట్ అని చెప్తాము. 12 to 20 మధ్యలో ఉంటే ఇన్సఫిషియెంట్గా చెప్తాం. సో మోర్ దాన్ 50 ఉందంటే కన్నా కొద్దిగా దానివల్ల ఎక్కువ ఓవర్ డోస్ ఉన్నట్టు. ఇంకా 100-150 కంటే ఎక్కువ ఉందంటే కన్నా మనకు విటమిన్ డి టాక్సిసిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో విటమిన్ డి టాక్సిసిటీ అనేది యూజువల్గా మనకి సన్లైట్ వల్ల, విటమిన్ న్యాచురల్ సోర్సెస్ వల్ల ఎటువంటి బస్లో రాదు. ఓన్లీ విటమిన్ డి సప్లిమెంట్ ఎక్కువ వాడడం వల్ల వచ్చే అవకాశం ఉంది. సో నార్మల్గా ఒక పర్సన్కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి అవసరం అన్నమాట. నార్మల్ పీపుల్లో మనం తీసుకుంటే యూజువల్గా 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనమాట పర్ డే అవసరం. ఎల్డర్లీ పీపుల్ అంటే మోర్ దాన్ 60-70 years ఉన్న వాళ్ళు 800 యూనిట్స్ వరకు అవసరం అవుతుంది. అప్ టు 12 months అంటే చిన్న పిల్లలు ఇన్ఫాంట్స్లో 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరం అవుతుంది. సో ఈ విటమిన్ డికి డెఫిషియన్సీ వల్ల మనం ఆల్రెడీ విటమిన్ డి అనేది మెయిన్ రోల్ వచ్చేసి మనకు బోన్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండడం కోసం అవసరం కాబట్టి, సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది, మనకి బోన్స్ ఏమవుతాయంటే థిన్గా అయిపోవడం, బ్రిటిల్ అయిపోవడం, ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల చిన్నపిల్లలు రికెట్స్ అనేది రావచ్చు. అదే పెద్దవారిలో ఆస్టియోమలేషియా అంటాము, కొన్ని ఆస్టియోపోరోసిస్ కూడా రావచ్చు. సో ఇది ముఖ్యంగా బోన్స్కి సంబంధించిన వాటిలో వచ్చింది. సో ఇంకా విటమిన్ డికి చాలా స్టడీస్లో కొన్ని డిసీజెస్తో రిలేషన్ కూడా ఉన్నట్టు మనకు చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. ముఖ్యంగా డయాబెటీస్ కానీ, లేదా కొన్నిసార్లు కొన్ని మెటబాలిక్ సిండ్రోమ్ లాంటిది కానీ, ఈవెన్ కొన్ని మ్యాలిగ్నెంట్ డిసీజెస్లో కానీ, కొన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ, ఈవెన్ ఆల్జీమర్స్ డిసీజ్, ఇలా చాలా వాటిల్లో రిలేషన్ ఉన్నట్టు, డెఫిషియన్సీ వల్ల ఇవి వచ్చే ప్రమాదం ఉన్నట్టుగా చాలా స్టడీస్లో మనకు తెలియడం జరిగింది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వారికి మనకు విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ విటమిన్ డి ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటి?
అంటే విటమిన్ డి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాల్షియం ఎక్కువ అబ్జర్వ్ అవ్వడం వల్ల సో మనకు ఆ కాల్షియం ఎక్కువ బ్లడ్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ముఖ్యంగా లైక్ మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, వామిటింగ్ అవ్వడము, మజిల్ వీక్నెస్ ఉండడము, ఆకలి తగ్గిపోవడము, ఎక్కువ దాహం వేయడము, ఎక్కువ యూరిన్ కావడం, మరీ ఎక్కువ సివియర్గా ఉంటే కన్నా కాల్షియం కొన్నిసార్లు కన్ఫ్యూజన్గా ఉండడం, పొమ్మగలం ఇలాంటి పరిస్థితి కూడా రావచ్చు. దీంతోపాటు మనకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఎక్కువ ముఖ్యంగా మనకు ఆ విటమిన్ డి లెవెల్స్ అనేది చాలా ఎక్కువ 150 మోర్ దాన్ 150 నానోగ్రామ్ రంగులో ఉన్నప్పుడు ఇవన్నీ చూసే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో విటమిన్ డి కూడా ఎక్కువ డోస్ తీసుకున్నప్పుడు ఈ ప్రమాదం ఉంటుంది కాబట్టి సో డాక్టర్ సలహా మేరకు ఎంతవరకు అవసరమో ఎంత డోస్ సజెస్ట్ చేస్తారో దాని వరకు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవర్ ద కౌంటర్ ఇలా ఎక్కువగా యూజ్ చేయకూడదు. సో ఇది మన అబౌట్ విటమిన్ డి. థ్యాంక్ యూ.